దేవుని సన్నిధికి నడిపించారు. ఈరోజు ఈ వాక్యాన్ని వినడానికి ఆయా ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తున్నటువంటి సహోదరిని సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున శుభాలు తెలియపరుస్తూ, మరి రోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడినటువంటి సమయంలో మనమందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యంపై దృష్టి ఉంచుదాం. ఎందుకంటే వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే స్వీకరించి ఆశపడి హృదయంలో నింపుకోవడానికి ఇష్టపడతారో వాక్యము మనిషిని బలపరుస్తుంది, కృంగిన జీవితాన్ని లేవనెత్తుతుంది, బలహీనపడినటువంటి జీవితాలను బాగు చేస్తుంది. అందుకని దేవుని వాక్యమునకు మరి చోటివ్వండి. ఎక్కడ అధైర్యానికి చోటివ్వద్దు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఏ వార్తలు వింటున్న మనిషిని భీతి భయము ధరికే నడిపిస్తుంది తప్ప ఆదరణ వైపుకు, ధైర్యం వైపుకు, నిరీక్షణ వైపుకు నడిపించే మాటలు, వార్తలు మనకు కనపడడం లేదు. ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరము కూడా మీ గృహాల్లో ఉండి దేవుని సన్నిధిలో శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను. ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు కొంత దేవుని యొక్క వాక్య భాగాన్ని ప్రభు బయలుపరిచారు. ఈ ప్రస్తుత పరిస్థితుల మధ్య మనిషి జీవితము రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మనిషి వాని యొక్క జీవితంలో ఏ విధంగా మనిషికి ఎడబాటు అయిపోయి ఈరోజు ఓ కుటుంబంలోనే ఒక వ్యక్తికి అనారోగ్యము సోకితే లేక ఏదైనా బలహీనత వస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి అనురాగంగా పెరిగిన కుటుంబ సభ్యురాలు ఆ కుటుంబాన్ని విడిచి ఒక ఆసుపత్రిలో పెట్టినట్లయితే లేక ఒక క్వారంటైన్ రూమ్లో పెట్టినట్లయితే ఆ వ్యక్తిని చూడడానికి కానీ పరిచర్య చేయడానికి కానీ అనుమతి లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి. మరి ఏదైనా అనారోగ్యాలు, ఏదైనా బలహీనతలు వస్తే అనేక మంది వెళ్ళి పరామర్శించి అక్కడ చేయగలిగినటువంటి సహాయం చేసి మనిషిని ఓదార్చుకుని ధైర్యపరిచే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడడం లేదు. ఈ కోవిడ్-19 అనే వైరస్ మరి ప్రారంభించి అనేక మంది జీవితాల్లో మనిషికి పొసకక కుటుంబాల్లో బాంధవ్యాలను తెంచి మనిషిని ఒంటరితనానికి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు. మరొక పరిస్థితి మనం చూస్తున్నట్లయితే అనేక మంది ఉద్యోగాల నిమిత్తమో లేక వ్యాపారాల నిమిత్తమో కుటుంబాలను విడిచి వేరే రాష్ట్రాలలో, వేరే దేశాలలో ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు. ఇట్లాంటి మనిషి యొక్క జీవితంలో ఒంటరి ప్రయాణంలో అత్యంత ఘోరమైనటువంటి శిక్ష ఏది అని మనం చూస్తే మనిషిని ఒంటరిగా విడిచిపెట్టడమే పెద్ద శిక్ష అని మానసిక నిపుణులు తెలియపరుస్తూ ఉంటారు. అయితే మనిషి యొక్క జీవితంలో ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆదరించడానికి, ధైర్యపరచడానికి ఏదైనా ఉన్నదా అని అంటే మనం చూస్తూ ఉంటాం. ఒక బిడ్డ ఓ చంటి బిడ్డ ఆ తల్లి ఆ మంచం మీద పరుండప చేసినప్పుడు ఆకలి కోసమో లేక ఏదైనా ఒక నొప్పి తగిలినప్పుడో బాధ కలిగినప్పుడు కెవ్వు మన కేక పెట్టి ఏడుస్తూ ఉంటున్నప్పుడు
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు ఆ ఏడిపే ఒక సాధనంగా మారి ఆ తల్లి చెవిలో కానీ తండ్రి చెవిలో కానీ పడినప్పుడు ఆ తల్లి లేక తండ్రి అక్కడ ఉన్న పనులన్నీ విడిచిపెట్టి నా గదిలో పడక గదిలో ఉన్నటువంటి బిడ్డ కెవ్వుమని ఏడుస్తూ ఉన్నది, ఏంటో ఆ బాధ, ఆ పరిస్థితి ఏమై ఉన్నదో అని తల్లి లేక తండ్రి ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి పనుల్లో ఉన్న విడిచిపెట్టి ఆ కేకను వినిన మరుక్షణమే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డతో ఆ యొక్క హస్తాన్ని పెట్టి ఆ కడుపు మీదో నుదుటి మీదో శిరస్సు మీదో అమ్మా నేను ఉన్నాను అన్నట్టుగా ఆ హస్తాన్ని ఆ బిడ్డ మీద ఉంచినప్పుడు, ఆ బిడ్డను తాకినప్పుడు ఆ చేతులతో ఆ బిడ్డ ఎంత ఆదరించబడుతుందో ఆలోచన చేయండి. ఒక వ్యక్తి, ఓ సామాన్యమైన వ్యక్తి ఓ బిడ్డకు ఆ విధమైనటువంటి వాదార్పునే ఇస్తే, నేనంటాను పరమందున్న తండ్రి ఆయన యొక్క హస్తము కృంగిపోతున్న ఈ సమాజంలో, కృంగిపోతున్న నీ జీవితంలో ఎంత వాదార్పునిస్తుంది. పరిమితము కలిగినటువంటి మానవుడే ఇంత వాదార్పును, ఆదరణను తన హస్తము ద్వారా ఆ పసిబిడ్డకో ఆ తోటి సహోదరుడికో ఆదరించే విధంగా ఆ చేతిని, ఆ స్పర్శను పొందినప్పుడే అంత ఆదరణ పొందితే పరమందున్న దేవుడు, అపరిమితము కలిగిన దేవుడు ఓ మానవుణ్ణి ఎంత ధైర్యపరచగలడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి ఒక అంశము, దేవుని హస్తము తోడుగా ఉన్నట్లయితే, దేవుని హస్తము మీకు తోడుగా ఉన్నట్లయితే, ఇఫ్ గాడ్స్ హ్యాండ్స్ బీ విత్ యూ, దిస్ ఈస్ ద టాపిక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ టుడే. ఇఫ్ గాడ్స్ హ్యాండ్స్ బీ అపాన్ యూ, or else if God's hands be with you, that is the topic that I'm going to talk to you in the midst of all the pandemic situations, and so many families are deserted and alienated from one person to another person, living somewhere else, and no person can go and comfort the person who is in that deep struggle. In the midst of all the chaotic world, in the midst of all the pandemic situations, loneliness, if you are all alone in your room, nobody is there to comfort you, nobody is there to encourage you, you feel that you are nobody. If you feel that if there is somebody, I can be boosted in my heart, in my life, I can be comforted. If you feel in that way, today the message is for you, the word of God is for you. If God's hand be with you, what will happen? That's what we are going to study. దేవుని యొక్క హస్తము ఒక మనిషి మీద ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి కార్యాలు జరుగుతాయో ఈరోజు మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, దానికంటే ముందు పరిమితము కలిగినటువంటి మానవుని యొక్క హస్తం వైపుకి మానవుడు చూస్తూ ఉన్నటువంటి దినాలు ఇవి. అయితే పరిమితము కలిగినటువంటి మానవుని యొక్క హస్తాన్ని ఆ యొక్క అరిస్టాటిల్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా పోలుస్తాడు. మానవుని యొక్క హస్తమట పరికరాలకే పరికరము వంటిదట. The hands of human beings are just like a tools of tools. మనం ఉపయోగించే పరికరానికే పరికరము వంటిది మానవుని హస్తము అంటాడు. ఎందుకు అలా చెప్తాడనంటే, ఆలోచన చేయండి. ఓ వ్యక్తి, పసిబిడ్డనే కాదు, ఓ వ్యక్తి
బాధతో వేదనతో తండ్రినో తల్లినో కోల్పోయినప్పుడు, ఆ వేదనతో కృంగిపోతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యుడు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఓ నాయకుడు కావచ్చు, ఆ బాధతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ చేతితో ఆ దుఃఖిస్తున్న బాధతో ఉన్నటువంటి వ్యక్తిని భుజం మీద చెయ్యి వేసినప్పుడు ఆ వ్యక్తి కృంగిపోతున్నటువంటి వ్యక్తికి భుజం మీద తట్టి అలా చేతితో అతను ప్యాట్ చేస్తున్నప్పుడు, లేక అతన్ని తాగుచూ ఉన్నప్పుడు ఆ స్పర్శ కృంగిపోతున్నటువంటి ఒక వ్యక్తికి అనిపిస్తుంది, నన్ను ఆదరించడానికి, నన్ను బలపరచడానికి ఒక వ్యక్తి నాపై ఉన్నారు అన్నటువంటి ఒక ధైర్యం, ఓ రకమైనటువంటి ఓదార్పు. ఆ చేతితో ఆ మానవుడు, ఆ వచ్చిన వ్యక్తి ఆ యొక్క తాగుతూ ఉన్నప్పుడు భయపడకు, కృషించిపోకు, కృంగిపోకు, దుఃఖించకు, నేను ఉన్నాను అనే ఓ భరోసా ఇవ్వడానికి ఆ మానవుడు ఆ చేతితో ఆ వ్యక్తిని తాకడం మనం చూస్తూ ఉంటాం. ఆలోచించేయండి ప్రియులారా, ఇలా ఈ చేతి ద్వారా అనేక కార్యాలు చేయడమే ఈ పరిమితం కలిగినటువంటి మనుషుల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ పరిమితం కలిగినటువంటి మానవుడే ఇట్లాంటి సామాన్యమైనటువంటి మానవులకు సామాన్యమైనటువంటి రీతిలోనే ఓదార్పునివ్వగలిగితే, మరి పరమందున్న దేవుని యొక్క హస్తము నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబంలోను, నీ జీవితంలోను, నీ బ్రతుకులోను ఉన్నట్లయితే ఎంత అద్భుతమైన కార్యాలు జరగగలవో ఈరోజు 3 ప్రాముఖ్యమైన సందర్భాల నుంచి 3 విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి మొదటిది, మనం దేవుని యొక్క గ్రంథంలో దేవుని యొక్క హస్తము, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క హస్తము, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క హస్తము అనే మాటను మనం పరిశీలించినప్పుడు బైబిల్లో సుమారుగా 39 మార్లు బైబిల్లో లిఖించడం జరిగింది. There are 39 times that we can see in the Bible about the hands of the Lord, hand of the Lord. దేవుని యొక్క హస్తము గూర్చి సుమారుగా 39 సార్లు బైబిల్లో స్పష్టంగా రాయడం జరిగింది. 36 సార్లు పాత నిబంధన కాలంలోనే లిఖిస్తే, మరి 2-3 సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని హస్తము గురించి చాలా స్పష్టంగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇప్పుడు దేవుని హస్తములో ఉన్నటువంటి ఓ విలువైనటువంటి ప్రాధాన్యతలు మూడు విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మానవుని హస్తం వైపు కంటే దేవుని హస్తం వైపుకు చూద్దాం. ఆ దేవుని హస్తము మానవ చరిత్రలో, మానవుని యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో 3 అంశాలు పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి మనం తెలుసుకుందాం. మొదటి అంశము చూద్దాం. దయచేసి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము, యెహోషువ గ్రంథము, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 4 verses from 20 through 24. Book of Joshua chapter 4 verses from 20 through 24. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్లు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేయునట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లు ఎండ చేశానని చెప్పి ఈ సంగతి వారికి తెలియచెప్పవలెను. 23వ వచనాన్ని స్పష్టంగా మనం చదువుదాం. చదవండి దయచేసి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకునుటకును.
చాలండి. దేవుని హస్తము ఇక్కడ మొట్టమొదటిగా శక్తివంతమైనది అని మనం చూడగలుగుతాం. ఎట్లాంటి శక్తివంతమైనదో ఒకసారి మనం ఈ ఆధారాలని మనం పరిశీలన చేయగలిగితే, ఇశ్రాయేలీలు ఐగుప్తి ప్రాంతం నుండి బయలుదేరి కానాను అనే గమ్యానికి చేరాలి. మధ్యలో 40 సంవత్సరముల యొక్క సుదీర్ఘ ప్రయాణము. ఓ తరం వారు చనిపోయారు, రెండో తరం వారు బయలుదేరారు. అయితే మోషే ఆ యొక్క కానానుకు తీసుకుని వెళ్ళడానికి బయలుదేరినటువంటి దినాల్లో ఐగుప్తి ప్రయాణం బయలుదేరినప్పుడు ఐగుప్తి నుండి ఎర్ర సముద్రము దాటించడానికి ఆ యొక్క పడిన ప్రయాస, దేవుడు చేసిన కార్యాలు, సముద్రము 2 పాయలుగా చేయడము, వీటిని ఈ తరం వారికి అర్థం కాలేదు, ఈ యెహోషువ తరం వారికి. అందుకని దేవుడు మరొక నదిని సిద్ధపరిచాడు, అదే యోర్దాను నది. ఆ యోర్దాను నదికి గమనించండి, అది దాటితే ఇప్పుడు వాళ్ళు యెరికో కానాన్లోనికి అడుగుపెట్టే దగ్గరగా ప్రయాణము పూర్తవుతూ ఉన్నది. అయితే ఈ సందర్భంలో యోర్దాను నది ఎదురుగా ఉన్నది. ఈ యోర్దాను నది ఎదురుగా ఉంటే అక్కడికి వచ్చి ఏ విధంగా దీన్ని మేము దాటాలి అన్నటువంటి ప్రశ్న వాళ్ళకి ఎదురుపడింది. ఆ యొక్క ఉన్నటువంటి యువతరం అంతా కూడా ఆనాడు మోషే ద్వారా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినటువంటి దేవుడు అని యెహోషువ చెప్పినా వీళ్ళు చూడలేదు. అందులో చాలామంది చూడలేని పరిస్థితి. ఇప్పుడు ఎదురుగా ఉన్నదాన్ని దేవుడు 2 పాయలుగా చేయగలడా? ఈ పరిస్థితులు ఏమిటి? మేము దాటగలమా? మేము వెళ్ళగలమా? ఇక్కడితో మా ప్రయాణం ఆగిపోతుందా? ఏమిటి ఈ శవాలు, ఒత్తుళ్ళు అన్నట్టుగా అక్కడ ఆగిపోయిన పరిస్థితి. అప్పుడు వెంటనే యెహోషువతో దేవుడు తోడుగా ఉండి ఓ అద్భుతమైన మాట చేస్తూ ఉంటాడు. యెహోషువ, నీకు నేను ఆనాడు నువ్వు చూపించాను కదా, మోషే ద్వారా ఏ విధంగా సముద్రమును 2 పాయలుగా చేశానో, ఇప్పుడు ఈ యోర్దాను కూడా ఆరిన నేలగా నేను చేస్తాను, నువ్వు పద అని ఆగిపోకుండా సాగిపోయే విధంగా దేవుడైన యెహోవా యెహోషువ నాయకత్వంలో యోర్దానును ఆరిన నేలగా చేసి ఆ యోర్దాను నదిలో ఈ ప్రజలందరూ నడిచే విధంగా అద్భుతం చేశాడు. ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఈ నదిలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారో అప్పుడు యెహోషువ పని చేశాడట. వెళుతూ ఆరిన నేలలో ఉన్నటువంటి ఆ యోర్దాను నదిలో ఓ 12 రాళ్లను తీసుకోమన్నాడు. ఈ 12 రాళ్లను ఒక్కొక్క రాయిని తీసుకుని బయలుదేరారు. ఇప్పుడు యోర్దాను దాటేశారు. యెహోషువ చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ యొక్క యోర్దాన్ని దాటాం కదా, దాటేసిన తదుపరి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యోర్దాను నది ఒడ్డునే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మీరు తీసుకొచ్చిన ఒక్కొక్క రాయిని అక్కడ ఉంచండి అని చెప్పాడు. అప్పుడు ఒకదాని మీద ఒకటి అలా రాళ్ళు పెట్టినప్పుడు ఆ రాళ్ళు ఒక్కొక్క రాయి, గమనించండి, ఒక్కొక్క రాయి, ఆ రాయి పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కొక్క గోత్రానికి సూచనగా ఉన్నది. 12 గోత్రాలు గనుక ఇశ్రాయేలీలు ఆ 12 గోత్రాలకు సూచనగా 12 రాళ్ళు వాళ్ళు ఎత్తుగా పేర్చి పెట్టడం జరిగింది. చూడండి అక్కడ ఆ 12 రాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు రానున్న తరం వారు ఎవరైనా ఈ రాళ్ళు ఏమిటి అని అడిగితే మనం చెప్పాలి మన పిల్లలకే. ఏమనంటే, ఒక్కొక్క రాయి, ఈ రాయి యోర్దానులో నుండి తీసుకొచ్చాం. ఆనాడు దేవుడైన యెహోవా హస్తము మాకు తోడుగా ఉండి దేవుని యొక్క బాహువు బలమైనటువంటి శక్తివంతముగా ఉండి మమ్మలను అసాధ్యమైనటువంటి ఈ నది గుండా సాధ్యము చేసి ఆ నదిలో ఆరినటువంటి నేలగా చేసి మమ్మల్ని నడిపించిన మా దేవుడు సర్వశక్తిమంతుడు
అని చెప్పడానికి ఈ రాళ్ళు ఓ గుర్తుగా ఉండాలా అని యెహోషువ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అని అంటే ఇక్కడ మనం చెప్పగలిగినటువంటి ఓ ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే యెహోషువ ద్వారా దేవుని హస్తము బలహీనులమైనటువంటి మానవుల్లో నుండి బలమైన కార్యాలు చేయించగలదు అని చెప్పడానికి ఇదొక గొప్ప సంఘటన చరిత్రలో. అందుకని దేవుని హస్తము ఎట్లాంటిదయ్యా అనంటే అది శక్తివంతమైనది, అది శక్తివంతమైనటువంటి కార్యాలు జరిగించగలదు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ శక్తివంతమైనది అనే మాటలో కొంచెం లోతుకెళ్ళి మనం వివరించడానికి ప్రయత్నిస్తే ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క హస్తము, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సో మైటీ అండ్ పవర్ఫుల్. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క హస్తము శక్తివంతమైనది అన్నప్పుడు ఇది ఏ రకమైనటువంటి శక్తివంతమైందో కొంచెం మీకు అర్థం అవడానికి తెలియపరుస్తాను. చూడండి, ఇప్పుడు యెహోషువ మానవుడు, ఇశ్రాయేలీలు కూడా వీళ్ళందరూ మానవులే, సామాన్యమైనటువంటి నీలాంటి నాలాంటి మానవులు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఎదురుగా ఉన్నటువంటి యోర్దాను అనే నది ఓ బలమైన దిట్టమైనటువంటి శవాలుగా మారిపోయింది. ఇప్పుడు బలహీనమైన మానవుడు బలమైనటువంటి దానిని ఎదుర్కోవాలనంటే మానవునికి శక్తి చాలదు. గమనించండి, బలహీనమైన మానవుడు బలమైనటువంటి శవాలను ఎదుర్కోవాలనంటే మన యొక్క శక్తి సరిపోదు. అందుకని ఇప్పుడు ఆ బలమైనటువంటి దానిని బలహీనపరచగలిగిన శక్తిమంతుడు దేవుని హస్తము ఆ పరిస్థితుల మీద, ఆ వ్యక్తి మీద ఉన్నట్లయితే, ఇక్కడ మనం చూస్తాం కదా, వీళ్ళ బలహీనులు, ముందుకు సాగలేని స్థితి, వీళ్ళ వల్ల ఏమీ జరగదు. కానీ ఎదురుగా ఉన్నటువంటి సమస్య, ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితి చాలా గడ్డుగా, చాలా బలంగా ఓ శవాలుగా మారిపోయింది. ఇది మానవుని వల్ల ఏమీ చేయలేని పరిస్థితి. అందుకని నేను బలహీనుణ్ణి, నేనేమీ చేయలేను. ఎందుకో తెలుసా, నాకు ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితి, నాకు ఎదురుగా ఉన్నటువంటి సమస్య, నాకు ఎదురుగా ఉన్నటువంటి జబ్బు, నాకు ఎదురుగా ఉన్న ఈ వైరస్, నాకు ఎదురుగా ఉన్నటువంటి బలహీనత నా వల్ల ఏమీ లేదు, నా వల్ల నేను చేయలేను, నేను బలహీనుణ్ణి, నా ఎదురుగా ఉన్న సమస్య చాలా బలమైనది అన్నప్పుడు దేవుని హస్తము అక్కడ నీకు తోడుగా ఉన్నట్లయితే, ఆనాడు బలహీనమైనటువంటి మానవులు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి బలమైనటువంటి సముద్రము, బలమైనటువంటి ఆ యోర్దాను నది ఓ భయంకరమైనటువంటి శవాలుగా మారినప్పుడు దాన్ని మేము జయించలేము. We can't cross the river of Jordan because we are very limited human beings. We can't travel. But the problem that is ahead of us is so big, so mighty. We can't achieve it. We can't overcome it. Today maybe you also going to so much problem like that. In front of you there is a big heap of problem that you can't overcome, that you can't move forward. You are so weak and fragile, thinking that I can't achieve, I can't move forward. This problem is so heavy, this problem is so mighty that I can't do with my human being and efforts. Yes, you can't do it. That's why the very, very classical and best example that the Lord has kept in the Bible, that when Joshua was taking the people of God, when they came to the river Jordan, they couldn't do it. But do you know, the hand of the Lord was so powerful and mighty than the river of Jordan. దేవుని యొక్క హస్తము
ఈ యోర్దాను నది కంటే శక్తివంతమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని హస్తము తోడుగా ఉన్నట్లయితే అది నీ జీవితంలో శక్తివంతమైన కార్యాలు జరిగించగలదు. అలాగంటే నీ శరీరం ద్వారా కాదు, అక్కడ ఉన్న సమస్యను తొలగించడానికి దేవుని హస్తము ఆ సమస్య మీద పనిచేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నా వల్ల నేను చేయలేను, నా వల్ల ఏమీ జరగదు, నేను నిమిత్త మాత్రుడిని. కానీ నాకు ఎదురుగా ఉన్న సమస్య నాకంటే గొడ్డైనది, నాకంటే బలమైనది, నా వల్ల కానిది. కాబట్టి ఇప్పుడు నా వల్ల కాని సమస్యను ఆ దేవుని హస్తము శక్తివంతమైనది గనుక ఆ శక్తివంతమైనటువంటి దేవుని హస్తము ఆ సమస్య మీదకు వెళ్ళినట్లయితే ఆ సమస్య అదృశ్యమైపోతుంది, బలహీనమైపోతుంది. నేను దానిని అధిగమించగలను. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు నేను తెలియపరిచేది, నీ ప్రాక్టికల్ జీవితంలో నీ ఇంటిలో ఏది నీ సమస్య? అది రోగమా? రాత్రికాల సమయంలో ఓ వ్యక్తి కొరప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తి ఆక్సిజన్ లెవెల్స్ అందక గొళ్ళున ఏడుస్తూ ఫోన్ చేయడం జరిగింది ఓ పెద్ద హాస్పిటల్ నుండి. చాలా బలమైన వ్యక్తే, కానీ ఆ మరణ పడక మీద ఉండి, సార్ నా కోసం ప్రార్థన చేయండి. దేవుడంటే పెద్ద తెలియదు ఆయనకి. చాలా బలమైన వ్యక్తే, ఘనమైన వ్యక్తే, ఆస్తిపరుడే. కానీ ఇప్పుడు ఆ వైరస్ అతని శరీరంలోకి సోకిన తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇప్పుడు అతని ఆరోగ్యంలో ఊపిరి అందడం లేదు, ఆక్సిజన్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతూ ఉన్నాయి. ఈ ఆక్సిజన్ మాస్క్ తీసేస్తే ఇక నా ఊపిరి ఆగిపోద్దేమో అన్నటువంటి పరిస్థితి. ఆ ఫోన్ తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రభు యొక్క మాట, ఆ ప్రభువు గురించి తెలియనటువంటి ఆ వ్యక్తికి, ఆ రోగికి ఒకే ఒక మాట చెప్పాను, నీ వల్ల ఏమీ జరగదు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా సమస్తము సాధ్యమే, యేసు రక్తమే జయమని చెప్పుకోండి, ప్రభునే తలంచండి, దేవుడు సర్వశక్తిమంతుడో అని ఓ మాట చెప్పాను నేను అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన అయ్యాక అతడు, అయ్యా మీకు వందనాలు సార్ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఈరోజు చాలామంది ఈ ఒక్క వైరస్సే కాదు, ఈ వైరస్ కంటే ప్రమాదమైనటువంటి కొన్ని పరిస్థితులు గుండా మనుషులు వెళుతూ ఉన్నారు. అది మానసిక ఒత్తిడి కావచ్చు, లేక కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేక మీ కుటుంబంలో ఎదురవుతున్న మనుషులు కావచ్చు. ఘోరమైనటువంటి సమస్యలు, అది నీ వల్ల కానప్పుడు, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు, నా శక్తి చాలదు, నేను బలహీనమైన వ్యక్తిని, బలహీనమైన వాడిని, బలహీనమైన దాన్ని, నా వల్ల ఇది సాధ్యము కాదు అని నీవు బలహీన పడిపోయినట్లయితే ఈరోజు ప్రభు యొక్క హస్తము శక్తివంతమైనది అని గుర్తెరుగో. నేను బలహీనుడే, యెహోషువ బలహీనుడే, కానీ యోర్దాను బలమైనదే. కానీ అద్భుతం ఏంటో తెలుసా? దేవుని హస్తము అక్కడ తోడుగా ఉండి, దేవుని హస్తము బలముగా ఉండి, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క హస్తము వారిపై, ఆ సమస్య ఎదుర్కొన్నటువంటి సమస్యపై, ఆ నదిపై ఉన్నప్పుడు ఆ నది అనే సమస్య ఏమైపోయిందో తెలుసా? ఆరిన నేలగా మారేనో. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటంటే ఎదురుగా వచ్చినటువంటి సమస్య అదృశ్యమైంది, వాళ్ళకి మార్గము కనుపరచబడింది. ఎందుకో తెలుసా? దేవుని హస్తము బలముగా వారితో ఉండెనో. ఈరోజు దేవుని హస్తములో ఉన్న ప్రాధాన్యత మొదటిది ఏమిటయ్యా అంటే, దేవుని హస్తము మనతో, లేక నీతో, నీ ఇంటిలో, నీ బ్రతుకులో, నీ ప్రయాణంలో, మన జీవితంలో ఉన్నట్లయితే ఆ దేవుని హస్తము నిన్ను శక్తివంతముగా మార్చగలుగుతుంది. ఓ గొప్ప విజయవంతమైన జీవితంలోకి నడిపించగలుగుతుంది. ఎక్కడ నువ్వు ఎదుర్కొన్నటువంటి బలమైనటువంటి సమస్య ఉన్నదో ఆ సమస్యను అవలేలగా
అది అదృశ్యము చేయగలిగి ఓ చక్కగా నిన్ను ముందుకు నడిపించగలిగినటువంటి సర్వశక్తిమంతుని యొక్క హస్తము నీపై ఉండునుగాక. రెండవది దేవుని హస్తము ఉన్నట్లయితే, మొదటిది దేవుని యొక్క హస్తము శక్తివంతమైనది, అసాధ్యమైన కార్యములను సాధ్యము చేయగలిగేది. రెండవది చూడండి దయచేసి, దేవుని హస్తములో ఉన్న ప్రాధాన్యత. మరి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. 1 Kings chapter 18 verses from 44 through 46. ఇక్కడ దేవుని హస్తము గురించి మరొక విలువైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. చదువుతారా? 7వ మారు అతని చూచి, అదిగో మనిషి చేయి అంత చిన్నని మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకుని పొమ్మని చెప్పమని వారిని పంపెను. అంతలో కారు మేఘములతో గాలి వానతో కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి ఇజ్రాయేలుకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండవ ప్రాముఖ్యమైన ఘట్టం. మొదటి విషయంలో మనం చూసాం, దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. అంటే మానవుల్లో జరగదు, సమస్య మీద ప్రభావితం చూపిస్తుంది. అదే మనం యెహోషువ, యోర్దాను వాటి మధ్య జరిగినటువంటి సంఘటన మనం చూచాం. ఇప్పుడు రెండవది ఏంటంటే, దేవుని హస్తము మన మీద ఉన్నట్లయితే వ్యక్తి మీద శక్తివంతునిగా మార్చగలుగుతుంది, సహాయం చేయగలుగుతుంది. అంటే దేవుని హస్తము మనిషిని బలపరుస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. If God's hand is upon you, you will be able to receive the strength. You will be able to receive the power. You will be able to receive the strength and power and the immunity. దేవుని హస్తము తోడుగా ఉన్నట్లయితే మొదటిగా సమస్యను అదృశ్యం చేయగలుగుతుంది. సర్వశక్తుడైన దేవుడు శక్తివంతముగా ఆయన హస్తముతో సమస్యను అదృశ్యం చేయగలుగుతాడు. రెండవది, దేవుని హస్తము మన మీద ఉన్నట్లయితే, ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందో తెలుసా? ఆయన పిల్లలను బలపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, రాజైన అహాబు భయంకరమైన కరువుతో తన దేశము తాండవిస్తూ ఉంది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఇప్పుడు అతడు చేసిన దుర్మార్గ కార్యములను బట్టి దేశమంతా కూడా కరువుతో బాధపడుతూ ఉంది. సామాన్య ప్రజలు, పశువులు కూడా గడ్డి లేక, నీళ్లు లేక, తిండి లేకుండా భయంకరమైనటువంటి కరువుతో తాండవిస్తున్న పరిస్థితులు. ఇప్పుడు ఆ అహాబు దుర్మార్గాన్ని చూడకుండా చివరికి తన జీవితంలో విగ్రహారాధికుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా, ఓ మూర్ఖుడిగా, హంతకుడిగా, కసాయివాడిగా తయారైపోతున్నటువంటి ఆ దుర్మార్గ జీవితాన్ని బట్టి ఇలా అయిపోయాను అన్నటువంటి జ్ఞానము పొందకుండా ఈ రాజు ఓ రోజుని తప్పు ఏలియా మీద ప్రకటించడానికి చూస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ఉన్నారు, మనము చూస్తూ ఉంటున్నాం. నా తప్పు నాకు తెలియదు, నా తప్పుని పక్కవాడి మీద గెంటి నేను ఓ మంచి వ్యక్తిగా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఉండడానికి. నా మాటలే మంచివి, నేనే మంచివాణ్ణి అన్నట్టుగా ప్రవర్తిస్తాను. నేను చేసినటువంటి నా తప్పు నాకు కనపడదు, వినపడదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అహాబు కూడా అలాగే తయారయ్యాడు. తన తప్పును తను చూడలేదు. ఎందుకు ఈ కరువు వచ్చింది, ఎందుకు ఈ దుర్మార్గం జరుగుతుంది, ఎందుకు ఈ పశువులు, ఎందుకు ఈ మనుషులు
నాశనం అయిపోతూ ఉన్నారు? ఎందుకు వర్షం రాలేదు? ఎందుకు దేశం ఇలా పతనం అయిపోతూ ఉంది? ఎందుకు ఈ వైరస్? ఎందుకు ఈ కుటుంబంలో ఈ బాధలు? ఎందుకు ఈ భయంకరమైనటువంటి శోధనలు? ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితులు? ఎందుకు నా కుటుంబం ఇలా దిగజారిపోతుంది అని ఎవడి జీవితాన్ని వాళ్ళు తొంగి చూసుకున్నట్లయితే వాక్యం ద్వారా మన జీవితము వాక్యపు వెలుగులో నీ పాపమేంటో బయటపడుతుంది, నా పాపమేంటో బయటపడుతుంది. మన జీవితాన్ని వాక్యపు వెలుగులో చూడగలడానికి ప్రయత్నిస్తే మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని బట్టి నేను సరి చేసుకోగలుగుతాను. కానీ ఇప్పుడేంటో తెలుసా, నా పాపాన్ని నేను చూడను. ఇది ఎందుకు వచ్చింది? ఆ చైనా వాడి వల్ల వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? ఫలానా ఆ యొక్క పాలస్తీయుడు వల్ల వచ్చింది, ఫలానా ఆ వ్యక్తి వల్ల వచ్చింది, ఈ వ్యక్తి వల్ల వచ్చింది అని మనుష్యుల మీద నెట్టివేయడానికి చూస్తూ ఉంటాం. కానీ ఈ సమస్య ఎందుకు నా కుటుంబంలోకి చొరబడింది, ఎందుకు ఈ తెగులు వచ్చింది, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు అని నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఈరోజు నువ్వు ఆలోచించడానికి ప్రయత్నిస్తే నేను ఏ విధంగా ఉన్నదో నా జీవితం నాకు అర్థమవుతుంది దేవునితో. ఈరోజు అహాబు అలా ఆలోచించుకోకుండా ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు వల్ల ఇలాగే జరుగుతుందంట అని చెప్పి చివరికి ఆఖరికి ఆ వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి ఏలియా. ఆ ఏలియా దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, వర్షం లేకుండా ఇలాగ అయిపోతున్నావు, నీ వల్ల నీ వర్షం రావడం లేదు, నువ్వు ప్రార్థన చేసేవాడిని, అందుకని వర్షం ఆగిపోయింది, ఇంతమంది నాశనం అయిపోవడం గల కారణం నువ్వేనా అని నిందించి అతన్ని దూషించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఏలియా అంటాడు, నీ దుర్మార్గం నీకు అర్థం కావడంలే, అసలు ఇంత దుర్మార్గమైనటువంటి కార్యాలు చేయడానికి జరగడానికి గల కారణం నువ్వే అని హెచ్చరించి, అప్పుడు చివరికి ఏలియా అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆ వర్షం కొరకు. ఇప్పుడు వర్షం కొరకు ప్రార్థన చేస్తూ 7 మార్లు ప్రార్థిస్తాడు ఏలియా. 6 మార్లు కూడా వెళ్ళి ఆ యొక్క మేఘం ఏమైనా పట్టిందేమో చూడు అని తన పక్కన ఉన్నటువంటి పరిచారకుడిగా ఉన్న గెహాజీతో చెప్తాడు. వెళ్తాడు, 6 మార్లు చూస్తాడు, ఏమీ కనపడలేదు. 7వ మారు కూడా ప్రార్థిస్తాడు ఏలియా. ఇప్పుడు చివరికి ఓ అరచేతంత మేఘం పట్టిందట ఆకాశంలో. అది చూసొచ్చి చెప్తూ ఉన్నాడు, అయ్యా ప్రవక్త అయిన ఏలియా గారు, మరి 7వ మారు నేను వెళ్ళాను, ఆకాశంలో ఓ అరచేతంత మేఘం కనపడుతుంది అని చెప్పేటప్పటికి వెంటనే ఏలియా గారు ప్రవక్త లేచి ఆ రథం మీద వచ్చినటువంటి అహాబుతో అంటాడు, వెళ్ళు, ఒక్క క్షణములో నీవు ఇంటికి చేరకముందే మోపైన వర్షం రాబోతుంది అని అద్భుతమైన మాట విడుదల చేస్తాడు. విచిత్రం ఏంటంటే ఈ రాజు అంటాడు, నేను రథం మీద వచ్చాను కదా, నేను ఎలా తడిచిపోతాను, నేను ఇంటికి చేరలేనా, నేను వెళ్ళలేనా, ఇది నిజంగా జరుగుద్దా అన్నట్టుగా ఊహిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఇంకో మాట కూడా మనం చూస్తాం, నా రథం మీద రా, నిన్ను తీసుకువెళ్తాను, నీకు ఎటువంటి వర్షం వచ్చినా ఎటువంటి ఆటంకాలు వచ్చినా నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంత దూరం అంటే అతడు ప్రార్థించిన ఆ పర్వతం దగ్గర నుంచి అతను రావాల్సినటువంటి ఇంటికి సుమారుగా 16 నుండి 20 కిలోమీటర్ల దూరం ఉంటుందట. 16 నుండి 20 కిలోమీటర్ల దూరము ఇతను రథం మీద వచ్చాడు రాజు గనుక అహాబు. కానీ ఏలియాకు ఏ రథాలు లేవు, గుర్రాలు లేవు. ఆయన 2 కాళ్ళు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని హస్తం కొరకు కనిపెట్టినవాడు, దేవుని యొక్క బలం మీద ఆధారపడినవాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, సామాన్యమైన మానవుడే, కానీ రాజుతో చెప్తున్నాడు, నీ రథం వద్దు, నువ్వు వద్దు, వెళ్ళో అన్నాడు. ఇప్పుడు ఈ 16 నుంచి 20 కిలోమీటర్ల దూరం రథం మీద రాజు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా, ఆ 16 నుండి 20 కిలోమీటర్లు ఏలియా వర్షం రాకముందు ఆ కర్మేల్ పర్వతం మీద ఉన్న, ఒకవేళ ఆ వర్షం వస్తే ఇతడు తడిచిపోతాడు గనుక ఈయన కూడా చక్కగా ఒక గృహానికి చేరాలి. ఇప్పుడు ఆ 16-20 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఏ వాహనము లేదు,
ఏ రథము లేదు. ఈ రాజు ఇచ్చిన రథాన్ని కూడా ఆశించక, రాజులు ఇచ్చినటువంటి దానిని ఆఫర్స్ను తీసుకోక, అతనికి స్వయంగా ఎటువంటి వాహనము లేదు, ఎటువంటి సాధనము లేదు. అయితే ఇక్కడ గమనించండి, దేవుని హస్తము ఈ 16 నుండి 20 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో కాలనడకతో నడిచి పరిగెత్తి వెళ్ళడానికట రథాన కంటే ముందుగా వెళ్ళిపోయాడట ఇంటికి. దేవునికి మహిమ కలుగును గాక. రథం కంటే శక్తివంతమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహించాడు చెప్పండి? ఏలియాకి దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ రాయబడింది స్పష్టమైనటువంటి మాట ఏంటంటే 46వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. అక్కడ యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. గమనించండి, అంటే ఇప్పుడు బలహీనుడైనటువంటి శరీరంతో ఉన్నటువంటి ఏలియా 20 మైళ్ళు లేక 20 కిలోమీటర్లు నడవాలన్నా, పరిగెత్తాలని, వర్షానికి దొరకకుండా తడవకుండా వెళ్ళిపోవాలన్నా అతనికి ఏం కావాలో తెలుసా? ఆరోగ్యం కావాలా, శక్తి కావాలా. అక్కడ ఆహారం లేదు, అక్కడ ఏమేమి త్రాగడానికి నీళ్లు కూడా ఉన్నట్టుగా మనకేమీ లేదు, రొట్టెలు లేవు, రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏ సహాయము లేదు. ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా అక్కడ ఉన్నాడు. అయితే దేవుని హస్తము వచ్చంట తన శరీరాన్ని బలపరచగా. When the Lord's hand is upon you, our weak body, our weak immunity systems will be revitalized, will be renewed like an eagle. He will be renewed. God gave him strength. The hand of the Lord strengthened Elijah to run fast more than the chariot. Before the chariot reaches, he could able to reach to the house, which means the hand of the Lord, దేవుని హస్తము ఆయనకు శక్తిని, బలమును ఆయన శరీరంలోకి పంపించిందట. ఈరోజు నీ ఇంటిలో, నీ శరీరంలో నువ్వు కృంగిపోతున్నావు కదూ, నీ మానసిక ఒత్తులతో నువ్వు కృంగుతున్నావు కదూ, నీ శరీరము బలహీన చిక్కి, బక్క చిక్కి, సరైన పోషణ లేక, సరైన ఆదరణ లేక, సరైనటువంటి విటమిన్స్ ఆహారము దొరక్క, ఒకవేళ నీ శరీరము అనారోగ్యముతో, కోవిడ్ బారిన పడి, లేకపోతే జ్వరాలు, విష జ్వరాలు, లేక అనారోగ్యాలతో బలహీన సమయము నీ శరీరము బలహీనపడి బక్క చిక్కి నీ శరీరము బలహీనంగా ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా యేసయ్య, నా దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే, నీ శరీరాన్ని, ఆయన బిడ్డలను దేవుడు ఆయన యొక్క హస్తము చేత, ఆయన బాహు చేత బలపరిచినట్లుగా, ఏలియాని బలపరిచినట్లుగా, ఈరోజు నీవు ఎక్కడ బలహీనపడ్డావో, నీ శరీరం ఎక్కడ బలహీనపడిందో, ఎక్కడ నువ్వు మానసికంగా బలహీనపడి దేవుని బిడ్డగా బక్క చిక్కి కృంగుతూ జీవిస్తున్నట్లయితే, ఏలియాని బలపరిచిన హస్తము నిన్ను బలపరచునుగాక. ఇది రెండవది. దేవుని హస్తము సమస్య మీద శక్తివంతమైనది. దేవుని హస్తము ఆయన బిడ్డలను బలపరిచేది. మూడవ మాట, దేవుని హస్తము ఏ విధంగా సహాయపడుతుందో చూడండి దయచేసి. ఆయన హస్తంలో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే మనం చూస్తాము. ఎజ్రా గ్రంథము 3వ 7వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. The third important aspect or uniqueness or significant of God's hand is we can find in book of Ezra chapter 7 verses 6 through 9. ఈ ఎజ్రా
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రము ప్రావీణ్యం గల శాస్త్రీయ మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది ఏంటో తెలుసా? ఎజ్రా ఒక మంచి ఉదాహరణగా కనబడుతూ ఉన్నాడు. ఈయన ఓ చక్కటి శాస్త్రి అని రాయబడి, శాస్త్రి అనగా ధర్మశాస్త్రమును చక్కగా పఠించి సమస్తమును కూడా దేవుని చట్ట వాక్య ప్రకారంగా జీవించి బోధించే ఓ చక్కటి గురువు అన్నమాట. ఇట్లాంటి గురువు బబులోనులో ఉన్నాడు. బబులోను చెరలో వెళ్ళిపోయినప్పుడు నెహెమ్యా, ఎజ్రా కూడా అందులో ఉన్నాడు. ఇప్పుడు ఎజ్రా నాయకత్వంలో ఇప్పుడు తిరిగి జెరుబ్బాబెల్ని తీసుకుని మరి కొంతమంది యూదులను తీసుకుని మందిరం కట్టడానికి, రెండవసారి కట్టడానికి ఇప్పుడు యెరూషలేముకు రావడానికి ఇప్పుడు అతనికి కావలసినటువంటి ఆర్థిక సహాయము కానీ, కావలసినటువంటి సామాగ్రి కానీ, వస్తువులు కానీ, దానికి చాలా ఖర్చుతో కూడినటువంటి పని. ఇది మానవ ఆలోచనతో ఆలోచించినట్లయితే అతనికి ఎటువంటి సహాయము చేయడానికి, పొందడానికి అవకాశాలు లేవు. పరాయి దేశంలో ఉన్నారు. పరాయి దేశం అనబడిన బబులోను నుంచి యెరూషలేముకి రావాలి అని అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఆ ప్రయాణం అంతట్లో కూడా దొంగలు ఉంటారు, భద్రత కావాలా. రెండు, ఆ ప్రయాణాన్ని నుంచి ఒకవేళ జాగ్రత్తగా వచ్చినా ఆ దొంగల బారిని పడకుండా క్షేమంగా యెరూషలేముకు వచ్చినా ఇప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని కట్టాలి అని అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది చక్కటి పనిముట్లు కావాలా. ఆ పనిముట్లతో పాటు పనివారు కావాలా. ఆ పనిముట్లతో పాటు ధనం కావాలా. ఇవన్నిటిని కూడా తీసుకుని రావడానికి వీళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు. ఇప్పుడు ఆలోచన చేయండి, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పని కుంటిబడే పరిస్థితిలో ఉంది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దిగజారుడు జీవితంలో ఉంది. ఈ ఆర్థిక వ్యవస్థలో ఎటు చూసినా ఎటువంటి సహాయము కనపడడం లేదు. ఇప్పుడు గమనించండి, ఇలాంటి పరిస్థితులు ఆర్థిక మాంద్యము మధ్య ఎదురుగా ఉన్న సుదీర్ఘ ప్రయాణములో అసాధ్యము కాని పరిస్థితుల మధ్య ఆ వెళ్ళే పనికి జయము శుభము కలగాలి అనంటే ఏమీ నిరాధారణగా ఉన్న ఈ పరిస్థితుల మధ్య దేవుని హస్తము ఎజ్రా మీదకి వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని హస్తము ఎజ్రా మీదకి వస్తే ఈ ఎజ్రా యొక్క జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? ఈ ఎజ్రాను చూడగానే అక్కడ ఉన్న అన్య రాజుకి, కోరేషు లాంటి వాడికి కూడా, దర్యావేషు లాంటి వాడికి, రాజు లాంటి వాడికి, ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరయ్యా అని అంటే అర్థహసస్త అనే రాజు అన్నమాట. అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజు. ఇట్లాంటి అర్థహసస్త రాజు కానివ్వండి, కోరేషు రాజు లాంటి వాడు కానివ్వండి, ఇట్లాంటి అన్య జనాంగపు రాజులకు కూడా దేవుని హస్తం దిగొచ్చేటప్పటికి ఆ అన్యుడు కూడా ఏమైపోయాడో తెలుసా? ఆత్మీయుడైనటువంటి ఎజ్రాకి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడట. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఆ యొక్క ఆర్థిక మాంద్యముతోనూ సాధ్యము కాని పనితోనూ ఉన్నటువంటి ఎజ్రా తన ప్రయాణంలో కానీ తన పనిలో కానీ ముఖ్యంగా కావాల్సింది రెండు. ఒకటే ధనం కావాలా, రెండు పనిముట్లు కావాలా, మూడు భద్రత కావాలా. ప్రయాణంలో మూడు విషయాలు: ఒకటి ధనము, రెండు పనిముట్లు, మూడు ప్రయాణం సుఖవంతంగా వెళ్ళడానికి సెక్యూరిటీ, భద్రత కావాలా. ఈ మూడు కూడా ఇతని వల్ల కాదు. ఇప్పుడు దేవుని హస్తము ఎప్పుడైతే ఎజ్రా మీదకి దిగిందో రాజు కబురు పెట్టి, అర్థహసస్త అనే రాజు కబురు పెట్టి అంటాడు, నీకేం కావాలి నీ ప్రయాణానికే కాదు సుమా,
అక్కడ మందిరము కట్టుకోవడానికి నీకు ఎంత ఖర్చు, ఎంత పనిముట్లు అవసరమై ఉన్నవో వాటన్నిటినీ నీకు అనుగ్రహిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని హస్తము తోడుగా ఉన్నట్లయితే తన బిడ్డలకు దేవుని యొక్క హస్తము ద్వారా సహాయం కలుగుతుంది. మొదటి దాంట్లో అసాధ్యము కాని పరిస్థితుల మీద దేవుని హస్తము ఉన్నట్లయితే శక్తివంతముగా మార్చబడి ఆ సమస్య అదృశ్యమవుతుంది, నీవు ముందుకు సాగుతావు. రెండవది, దేవుని హస్తము నీ మీద ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? అక్కడ నీవు నీ శరీరము, నీ కుటుంబము, నీ పరిస్థితి, నీ బలము అంతా ఎలా మారుతుందో తెలుసా? శక్తివంతంగా మాత్రమే కాదు, నీవు బలవంతుడిగా తయారవుతావు. నీవు బలవంతుడిగా తయారవుతావు. మూడవది, నీవు ఆర్థిక పరిస్థితుల మధ్య లేక నీ యొక్క అభద్రత పరిస్థితుల మధ్య నీకు ఏది కొరతలు, జీవించడానికి, ప్రయాణించడానికి, బ్రతకడానికి ఏది అవసరమైనదో దేవుని హస్తము తోడుగా ఉన్నట్లయితే నీ అవసరత తీర్చబడుతుంది. నీ అవసరత తీర్చబడుతుంది. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు అని చెప్పాడు. అంటే దేవుని హస్తము ఎప్పుడైతే ఎజ్రాకు తోడుగా ఉందో అతని అవసరత ఏంటో తెలుసా? ప్రయాణంలో భద్రత, మందిరము కట్టడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయము, ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి పనిముట్లు, ఏది అవసరత ఉన్నదో ఆ అవసరత అంతా కూడా రాజు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడట. అందుకని ఇక్కడ మనం స్పష్టంగా చూసాం కదా, అక్కడ 6వ వచనంలో రాయబడింది, చదవండి మరొకసారి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము, మరియు దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున, ఎజ్రాకు తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను, ఏది అడిగాడో రాజుని, రాజుతో ఏమి మనవి చేస్తున్నాడో, ఏది మందిరానికి అవసరమో, ప్రయాణానికి ఏది అవసరమో, అక్కడ మందిరపు గోడలు కట్టడానికి లేక మందిర నిర్మాణానికి ఏది, ఏ పనిముట్టు, ఎంత ధనము అవసరమైనదో ఆ ధనమంతయు కూడా అర్థహాసస్తనే రాజు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని హస్తము తన బిడ్డల మీద ఉన్నట్లయితే మన అవసరతను దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. తీర్చబడుతుంది, మన అవసరత తీర్చబడుతుంది. ఈరోజు నీవు పని లేక, ఈ కర్ఫ్యూ వల్ల పరిస్థితులు తారుమారై పని చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ఇట్లాంటి పరిచర్య జరిగించడానికి సేవకులు కూడా ఆర్థికంగా ఎంతో తహతహలాడుతూ ఉన్నారు. చేతి నిండుగా ధనము లేక, కుటుంబంలో కావలసిన ప్రతి అవసరతను తీర్చుకోలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, అవసరతలు తీర్చబడక చాలా కష్టపడుతూ తహతహలాడుతూ ఓ పూట తిని ఓ పూట తినలేకుండా కృంగిపోతున్నటువంటి ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్ల మీద చాలామంది ఉన్నారు కదా, 12-11 గంటలు అయ్యేటప్పటికట ఎవరైనా ఆహారం పట్టుకొస్తే ఇస్తారేమో తిందామని రోడ్ల మీద కనిపెడుతున్న ప్రజలు కూడా ఉన్నారు. పిల్లలు గమనించండి, అట్లాంటి పరిస్థితుల్లో సమాజం జీవిస్తుంటుంటే దేవుని యొక్క హస్తం నీ మీద, నీ ఇంటి మీద ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ప్రతి అవసరతను దేవుని హస్తము తీర్చునుగాక. ఇక్కడ 3 విషయాలు. దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే పరిస్థితులు బలమైనా కానీ అసాధ్యమైనా కానీ ఆ పరిస్థితులను శక్తి కలిగిన హస్తము వాటిని బలహీనపరిచి నిన్ను శక్తివంతుడిగా నడిపించేది దేవుని హస్తము. రెండవది, దేవుని హస్తము దేవుని బిడ్డల మీద ఉన్నట్లయితే ఆ దేవుని హస్తం ఏం చేస్తుందో తెలుసా? నీ శరీర బలహీనతల్లో నిన్ను బలమును, నీకు ఆరోగ్యమును, నీకు శక్తిని ఇచ్చి బలహీన జీవితంలో నిన్ను బలపరిచేదిగా ఉంది. 3,
దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే ఆ దేవుని హస్తము ప్రతి అవసరతను తీర్చగలిగేదిగా ఉంది. ఈరోజు ఆ దేవుని హస్తము కొరకు నువ్వు కనిపెడతావా, లేక మనుష్యుడు ఇచ్చే ఆ పరిమితమైనటువంటి సహాయం కొరకు నువ్వు కనిపెడతావా? నేనేమంటానో తెలుసా, దేవుని హస్తం కొరకు కనిపెట్టేవాడు ఎన్నడూ సిగ్గునందడు. ఈరోజు దేవుని హస్తము నీకు ఉన్నట్లయితే నీ ఇంటిలో అసాధ్యమైనటువంటి కార్యాలు ఆ దేవుని హస్తము శక్తివంతమైనటువంటి రీతిలో నీ కార్యాలు సుసాధ్యము చేయడానికి సహాయపడుతుంది. రెండు, దేవుని హస్తము నీలో ఉన్నట్లయితే, నీ జీవితంలో నీ శరీరంలో బలహీనంగా ఉన్నట్లయితే నిన్ను బలపరిచేదిగా ఉంది. దేవుని హస్తము నీతో లేక మనతో ఉన్నట్లయితే మన ప్రతి అవసరత దేవుని యొక్క హస్తము తీర్చే విధంగా ఉంది. ఈరోజు దేవుని హస్తం కొరకు నేను కనిపెడుతున్నాను అని నీవు దేవుని హస్తం కొరకు కనిపెడతావా? ఓ చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. జార్జ్ ముల్లర్ అనే ఓ దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో 1500 మంది అనాథలను పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలా పోషిస్తున్నప్పుడు ఆయనకున్న అలవాటు ఒకటే, తనకున్న ప్రతి అవసరతనంట దేవునికి మాత్రమే చెప్పుకునేవాడట. దేవుని హస్తం ఉంటే చాలు, దేవుని హస్తము నా బిడ్డల మీద, నా పరిచర్య మీద, నా మీద, నా ఇంటి మీద ఉంటే చాలు. దేవుని హస్తం కొరకే కనిపెట్టేవాడట, దేవుని హస్తం కొరకే ప్రార్థించేవాడట. దేవా, నీ హస్తము ఈ అనాథ ఆశ్రమం పైనను, నీ హస్తము ఈ యొక్క గృహం పైనను, ఈ పరిచర్యపై నాపై ఉంచు నాయనా అని ప్రార్థిస్తూ ఉండేవాడట. ఏనాడు కూడా ఎవరికి ఇది సహాయం చేయండి అని చేతులెత్తి ఎప్పుడు భిక్షమెత్తి అడగలేదట. ఆ దైవజనుడు జార్జ్ ముల్లర్ ఒక రోజున జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆ 1500 మంది పిల్లలకే ఆహారం లేదు, ఏం చేయాలో ధనం లేదు. ఆ రాత్రి మోకరించి ఆ జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు చేతులెత్తి, దేవా, నీ హస్తము కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా, నీ హస్తము ఈ బిడ్డల పైకు చాపి నీ హస్తము ద్వారా ఈ పోషణ ఈ బిడ్డలకు అనుగ్రహించవా అని చేతులెత్తి దేవుని హస్తం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు దైవజనుడైనటువంటి జార్జ్ ముల్లర్. అద్భుతం ఏంటో తెలుసా? సరిగ్గా అదే హోమ్ దగ్గరికి వచ్చేటప్పటికి తెల్లవారుజామున ఓ ట్రక్ ఆగిపోయి ఉందట. ఆ ట్రక్ ఏంటో తెలుసా? పూర్తిగా ఆ ట్రక్ నిండగా కూడా పాల ట్యాంక్స్ ఉన్నాయట. పాల ట్యాంక్తో నింపబడిందంట, పాలుతో నింపబడిన ట్యాంక్ అది. అక్కడికి వచ్చేటప్పటికి ఆ ట్యాంక్ ఆగిపోయింది, లారీ పోయింది. ఆ ట్రక్కు బాగు చేయడానికి కొన్ని గంటలు పడుతుంది. లోపల ఈ ట్యాంకులో ఉన్న పాలు పాడైపోతాయి. ఇప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేయాలని సతమత పడుతుంటుంటే, ఇదిగో ఇక్కడ ఈ ప్రక్కనే పిల్లల హోమ్ ఒకటి ఉంది. జార్జ్ ముల్లర్ అనే ఒక అతను ఇలా పోషిస్తున్నాడు అనాథ పిల్లల్ని. వెంటనే ఈ పాలు అనవసరంగా పాడవకుండానట్లు వాళ్ళకి సప్లై చేస్తే సహాయపడుతుందని చెప్పి ఆ ట్యాంక్లో ఉన్న పాలన్నీ పట్టుకుని వెళ్ళి ఆ తలుపు తట్టి జార్జ్ ముల్లర్ యొక్క అనాథాశ్రమంలో ఉచితంగా ట్యాంక్ ఇస్తుంటుంటే, దేవుని హస్తము నిజంగానే నా ప్రార్థనను ఆలకించిన దేవుడు నా అవసరతను తీర్చాడు కదా అని ప్రభును స్తుతించడం మొదలుపెట్టాడు. అంత మాత్రమే కాదు, అలా పాలు అలా వచ్చాయి, ఆహారం లేదు. ఈ లోపల బేకరీ ఒక వ్యక్తి, ఆ ప్రాంతంలో ఉన్న బేకరీ వ్యక్తి అట, చాలా పెద్ద పేరుగాంచిన వ్యక్తి. ఆ రోజు అతనికి రాత్రి నుంచి దేవుడు మాట్లాడుతూ మొదలు పెట్టాడట, నీవు పట్టుకెళ్ళి ఈ బేకరీలో వండుతున్నటువంటి ఆహారం అంతా కూడా పట్టుకెళ్ళి పలానా పిల్లల హోములో, ఆ జార్జ్ ముల్లర్ యొక్క హోములో పిల్లలకు పెట్టో అన్నాడట దేవుడు ప్రేరేపిస్తే. ఇప్పుడు ట్రక్స్ మీద కరెక్ట్గా 10 గంటలయ్యేటప్పటికి ఆహారం దిగుతూ ఉంది. ఆ దిగుతూ
ఆశ్చర్యం అవుతుంది. ఎవరికయ్యా ఇది ఆహారం అని అడుగుతూ అక్కడ ఉన్నవారు అడిగితే, ఇది హోమ్ కోసం, ఈ బిడ్డల కోసం మా యజమాని పంపించారు అని చెప్పాడట. ఎందుకనంటే అప్పుడు సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ యజమానుడు చెప్తున్న సాక్ష్యం, నా యొక్క ప్రేరణ ఇది, దేవుడు నన్ను ప్రేరేపించి రాత్రికాల సమయంలో నన్ను ప్రేరేపించగా నేను ఉదయాన్నే 3 గంటలకి లేచి ఇదంతా సిద్ధం చేసి త్వరన వెంటనే ఇక్కడ పంపించడం జరిగింది. ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ అని చెప్పాడు. జార్జ్ ముల్లర్ వీళ్ళు అడిగాడా? అడుక్కున్నాడా? అడిగింది ఒకటే, దేవుని హస్తము కొరకు ప్రార్థించాడు ఆ దైవజనుడు. ఆ హస్తము ఉన్న కారణాన్నే దేవుని హస్తం వెళ్ళి ఆ బేకరీ వాడితో మాట్లాడింది, దేవుని హస్తం వెళ్ళి ఆ పాల్ ట్రక్ వాడితో మాట్లాడింది, దేవుని హస్తం వచ్చి ఆ బిడ్డలకు కావలసిన అవసరతను తీర్చగలిగింది. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆ యొక్క హాగరు అనే వ్యక్తి ఉంటుంది, పసిబిడ్డను తీసుకుని అరణ్యంలోకి పోయింది, గొళ్ళును ఏడుస్తూ ఉంది. దేవుని హస్తం వచ్చాట, ఆ బిడ్డకు నీటిని పుట్టించిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ అవసరతతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ సమస్యతో నువ్వు కృంగిపోతూ ఉన్నావో, దేవుని హస్తము, దేవా నా ఇంటిపై ఉండాలి నాయన, నా సమస్యపై ఉండాలి నాయన, నా శరీరంపై ఉండాలి నాయన, నా అవసరతలు తీర్చు నాయన, నీ హస్తమే నాకు కావాలి తప్ప మానవ హస్తం నాకు వద్దయ్యా, నీ హస్తము నాకు కావాలయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు అడగడానికి ఇష్టపడితే దేవుని హస్తము వచ్చి అక్కడ అడ్డుగా వచ్చిన యొర్దానును తొలగించిన సర్వశక్తుని యొక్క హస్తము నీకు అడ్డుగా వచ్చినటువంటి సమస్యను తొలగించడానికి అది సంసిద్ధముగా ఉన్నది. 2, ఆనాడు ఏలియా పరిగెత్తడానికి ఓపిక లేనప్పుడు, ఆరోగ్యము లేనప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తము వచ్చి అతను శక్తివంతుడిగా చేస్తే, అతను శరీరము శక్తితో నింపుకుంటే అతడు 16 నుండి 20 కిలోమీటర్ల వరకు రథము కంటే వేగముగా పరిగెత్తే శక్తిని, బలమును దేవుడు అనుగ్రహించాడు. దేవుని హస్తము నీ శరీరంలో శక్తిని అనుగ్రహిస్తుంది, నీ శరీరంలో ఉన్న వైరస్ను నిర్మూలన చేస్తుంది. దేవుని హస్తము నీ శరీరంలో ఉన్న రుగ్మతలు, బలహీనతలను లయపరుస్తుంది. తన బిడ్డలకు బలంనిచ్చువాడు ఆయనే. 3వది, దేవుని హస్తము ఎజ్రా యొక్క అవసరతను తీర్చగలిగింది. అటు దైవజనుని యొక్క, జార్జ్ ముల్లర్ యొక్క అవసరతను తీర్చగలిగింది. ఈరోజు ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, కుమారుడిగా జీవిస్తున్న నీకు నాకు ఉన్న అవసరతను ఆయన తీర్చడానికి సమర్థుడిగా ఉన్నాడు. అయితే ఓ మనవి, ఆయన హస్తము నాపై ఉండాలని నువ్వు కోరుతున్నావా? దేవుని హస్తము నాపై ఉండాలి అని నువ్వు కోరినట్లయితే నీవున్న స్థలములో మోకరించు. నీవున్న స్థలంలో ఒక్క మాట నీ హృదయంలోంచి చెప్పు, దేవా ఇంతవరకు మనుషుల హస్తం కొరకు వాళ్ళేదో చేస్తారని, వీళ్ళేదో చేస్తారని నేను ఆశించి ఎదురు చూశాను, కానీ నీ హస్తము కొరకు నేను కనిపెట్టలేదయ్యా, నీ హస్తము నాపై ఉంచండి. అలనాడు యెహోషువ మీద ఉంచి యొర్దానును తొలగించి 6 నెలలుగా చేసిన నీ హస్తము, అలనాడు ఏలియాను బలపరిచిన నీ హస్తము, అలనాడు ఆ యొక్క ఎజ్రాను బలపరిచి రాజుతో ప్రతి అవసరతను తీర్చిన నీ హస్తము ఈనాడు నాతో ఉండి నా అవసరతను తీర్చు నాయన, నా శరీరానికి బలమును దయచేయండి అయ్యా, నా పరిస్థితుల మీద జయమును దయచేసి శక్తివంతంగా నడిపించండి. నీ హస్తమే నాకు కావాలి ప్రభువా, నీ హస్తమే నాకు కావాలి ప్రభువా అని ఆయన హస్తమును కోరుకునే బిడ్డలారా, మీరు మోకరించి ప్రార్థిస్తుండగా దేవుని హస్తము మీపై వచ్చునుగాక. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. నీ హస్తములో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాధాన్యత అయ్యా, అసాధ్యము కానిటువంటి పరిస్థితులను శక్తివంతముగా నీ హస్తము వచ్చి అది సుసాధ్యము చేయగలిగేది ఓ గొప్ప బలమైన నీ హస్తము నాయన. ఈరోజు ఏ బిడ్డలైతే ఏ సమస్యలు కూడా వెళుతున్నప్పుడు మానవుని కంటే సమస్య పెద్దదిగా కనబడుతూ నా వల్ల కాదు, నేను చేయలేను
అని ఏ బిడ్డలైతే కృంగి కృషించిపోయి ఎదురుగా కనపడుతున్న సమస్యలకు బెత్తరపోతూ ఉన్నారో, అది పెళ్ళా, అది రోగమా, అది ఆర్థిక ఇబ్బందులా, అది మనుషుల కోర్టు కేసులా, తగాదాలా, ఎటువంటి సమస్య ఎదురుగా కనబడుతూ ఉందో యేసు నామములో నీ హస్తము చేత యొర్దానును ఆరిన నెలగా చేసిన దేవా, ఈరోజు ఈ ప్రార్థనలో విశ్వాసంతో అంగీకరించి ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థనలు అడుగుతున్న ప్రతి బిడ్డకు అద్భుతమైన కార్యము నీ హస్తము ద్వారా జరుగును గాక. మీరు జరిగించండి. యొర్దానును ఆరిన నెలగా చేసినట్లుగా ఎదురవుతున్న సమస్యను అదృశ్యము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రెండవదిగా నాయన, ఏ బిడ్డలైతే శరీర బలహీనతతో ఉన్నారో ఈ కోవిడ్ నీరసాల చేత, లేక మానసిక కృంగిపోతున్న మానసిక ఒత్తుల చేత భర్తలను పోగొట్టుకుని, భార్యలను పోగొట్టుకుని, బిడ్డలను పోగొట్టుకుని, కుటుంబంలో ప్రియమైన వారిని పోగొట్టుకుని, బంధువులను పోగొట్టుకుని కృంగి కృషిస్తూ మానసిక ఒత్తులతో కృంగుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అలనాడు ప్రభువా ఏలియాను బలహీన శరీరంలో బలాన్ని ఇచ్చి నీ హస్తముతో బలపరచిన దేవా, ఏ బిడ్డలైతే శరీరంలో బలహీనులుగా ఉన్నారో ఇప్పుడే మీరు తాకడి నీ హస్తము చేత మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా మూడవదిగా నాయన, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తులు, ఏ బిడ్డల్లో ఏ అవసరతతో కృంగిపోతూ ఉన్నారో, ఏ బాధలతో కృంగిపోతూ ఉన్నారో, ఈ కర్ఫ్యూ ద్వారా, ఈ లాక్డౌన్ల ద్వారా పని లేక, వ్యాపారాలు లేక, అయ్యా చాలినంత ధనము లేక, చాలినంత పని లేక, చాలినంత తిండి లేక, వస్త్రము లేక ఏ బిడ్డలైతే కృంగి కృషిస్తూ ఉన్నారో యేసయ్యా నీ హస్తము చేత అలనాడు అర్థహాసస్త రోజును లేవనెత్తి ఎజ్రా యొక్క అవసరతను తీర్చిన దేవా, నీ దాసుడైనటువంటి జార్జ్ ముల్లర్ యొక్క అవసరతను తీర్చిన దేవా, ఈనాడు ఏ బిడ్డలైతే ఏ అవసరతతో ఉన్నారో నీ బిడ్డలైన వారి అందరికీ నీ యొక్క అవసరత నీ హస్తము ద్వారా తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చాలామంది సేవకులు, విశ్వాసులు పరిచర్య లేక, ఈ కర్ఫ్యూల ద్వారా మందిరాలు జరక్క చాలా కృంగిపోతూ పోషణ లేకుండా జీవిస్తున్నారయ్యా. యేసు నామములో మీరు పోషించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అద్భుత సహాయం మీరు దయచేయండి. ఆశ్చర్యకరంగా ప్రతి అవసరతను మీరు తీర్చండి. నీ హస్తము వారిపై మీరు ఉంచండి నాయన. మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు మరియు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, సన్నిధి ఇక్కడ కూడిన మన ఎల్లరికును, ఈ పరిచర్యను ఏ బిడ్డలైతే వీక్షిస్తూ ఉన్నారో, ఈ ప్రార్థనలో వాక్యమును విని ఈ వాక్యములో స్థిరపరచబడి ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో ప్రతి ఒక్కరి పైనను ఆయన హస్తము, ఆయన కృపా కాపుదల సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.